శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కుజగ్రహం రాశి మార్పుతోటి 28 జూలై 2025 నుండి 13 సెప్టెంబర్ 2025 వరకు అంటే రాబోయే 48 రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు. కుజ శనులు షష్టాష్టకం స్థితిలో ఉండటం వల్ల అపశకునం యోగంలో ఉండి ఉన్నారు. సో దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పినట్టు విస్ఫోటనం అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి, యుద్ధాలు, అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో 7వ తారీఖు నుండి ఫామ్ అయింది. అంగారక యుగం ఫామ్ అయ్యి ఉండే 28 జూలై వరకు దాదాపుగా 5 ప్రమాదాలు, విమాన ప్రమాదాలు జరిగాయండి. 12 జూన్న మనం చాలా నష్టపోయాం, కోల్పోయాం ఎంతో మందిని. ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద క్రాష్ కావటం, 21వ తారీఖున జూన్ 20 శాంటా కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ క్రాష్ కావడం వల్ల చాలా మంది మరణానికి దారి తీసింది. 13 జూలైన జూనిచ్ ఏవియేషన్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల అదొకటి జరిగింది. అదేవిధంగా 21 జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది. 24 జూలైన అంగారా అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైట్ క్రాష్ అవడం జరిగింది. దాదాపుగా 5 ప్రమాదాలు చూసామండి. అదేవిధంగా ఇరాన్, ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం, యుద్ధం జరగటము, ఎంతో వందల వేల మందిని కోల్పోవటం, ఇవన్నీ కూడా దారితీశాయి. జస్ట్ బికాస్ ఆఫ్ కుజ కేతు అంగారక యోగంలో ఉండే. అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది, ఈ రాబోయే 48 రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి. ముఖ్య కాస్త బ్రీఫ్ చూద్దాం. కుజుడు అంటేనే శక్తికి కారకుడు. సహజంగా ఆయన 45 నుంచి 48 రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు. సమారమి శక్తికి, యుద్ధానికి, కోపానికి శక్తివంతమైన గ్రహం అండి. సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా. సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మన ప్రభావం చూసిన అగ్నితో రాశిలో ఉండి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు. బుధుడు, కుజుడు మిత్రులేమి కాదు, శత్రుక్షేత్రమే. కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉన్నాడో ఆ కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది. భూతత్వ రాశి కొంచెం స్లో ఫేస్ లో ఉంటుంది. అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటీకి, విద్యకు, సో గేమ్స్ కి, స్పోర్ట్స్ కి, వ్యాపారానికి, ఇలాంటి వాటికి కారకుడు. సో ఆ బుద్ధి సంబంధించిన బుధుడింట కుజుడు ఉన్నాడు కాబట్టి సో గతంలో కంటే కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాశిలో రావడం వల్ల ఎక్కువగా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు. సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు. గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తి పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి. సో ఈ యొక్క కుజుడు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలు సహజంగా ఎక్కడున్నా సరే 4, 7, 8 దృష్టిలు ఉంటాయండి. ప్రతి గ్రహానికి 7వ దృష్టి ఉంటుంది. విశేష దృష్టిలు ఏంటంటే కుజుడికి 4 మరియు 8 దృష్టిలు ఉంటాయి. సో తన చతుర్థ దృష్టి చేత ధనస్సు రాశిని వీక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా సప్తమ దృష్టి చేత మీన రాశిని వీక్షిస్తారు. అష్టమ దృష్టి చేత మేష రాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు. సో అన్ని కూడా ఏంటంటే తన మిత్రక్షేత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి. ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు శని, కుజుడు పరస్పర ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారండి. దీన్ని జ్వాలాముఖి యోగం లేదా అపశక్న యోగం అని కూడా ఉంటారు. టెక్నాలజికల్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము, జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి. కాబట్టి దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం పోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా. అదేవిధంగా ఈ యొక్క బుధుడు 3 నక్షత్రాల మీద పయనం చేస్తాడు. ఉత్తర, హస్త, చిత్త. ముఖ్యంగా ఏంటంటే ఈయన 13 ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయనం చేస్తాడు. 13 ఆగస్టు నుండి ఈ యొక్క 3 సెప్టెంబర్ వరకు కూడా చంద్ర నక్షత్రం అంటే హస్త నక్షత్రం మీద, 3 సెప్టెంబర్ నుంచి 13 సెప్టెంబర్ 10 రోజుల పాటుగా నక్షత్రం చిత్త నక్షత్రం మీద పయనం చేస్తూ ఉంటారండి. అదేవిధంగా సో ఏ రాశిలో ఉంటాడో ఆ రాశాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు. కాబట్టి 13 ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు, కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి. దురుసుగా, దూకుడుగా వ్యవహరించడం వల్ల, అలా మాట్లాడటం వల్ల సో కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్లో కానీ, మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ, సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సంయమనం వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు అండి. ఈ యొక్క కుజగ్రహం కన్యా రాశిలో స్థితి పొందడం వల్ల కన్యా రాశి వారికి
ఎలాంటి శుభాశుభతలు ఏమవుతున్నారో చూద్దామండి. కన్యా రాశికి అధిపతి బుధగ్రహం. కన్యా రాశి వారికి తృతీయ అష్టమాధిపతి కుజుడు. ఆయన మీ యొక్క జన్మరాశిలో స్థితి పొంది ఈ మాసం అంటే 48 రోజుల పాటుగా ఉంటారు కదా. సో ఉండి ఆయన దృష్టిల చేత 4వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 8వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. 4వ స్థానం అంటే ధనస్సు. సప్తమ దృష్టి చేత మీన రాశిని, మీనంలో ఉన్న శనిని కూడా చూస్తూ ఉంటారు. అంటే శని కుజులు పరస్పర సమసప్తకంలో ఉంటారు, చూసుకుంటూ ఉంటారండి. దృష్టిలో ఒకరి మీద ఒకటి పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కుజుడు అష్టమ దృష్టి చేత తన నక్షత్రమైనటువంటి మేషరాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే కన్యా రాశి వారిలో శారీరక మానసిక మార్పులు చాలా వస్తాయండి. అష్టమం అంటే రీసెర్చ్, డీప్ థింకింగ్ అండి. బాగా ఆలోచిస్తుంటారు, ఇంటర్నల్గా డిగ్గింగ్ డీప్గా ఉంటారు. మేధాశక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రతిదీ కూడాను కారణాలు వెతుకుతూ ఉంటారు. ఇది ఎందుకు అని ఇట్లా వెతుకుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉండటం వల్ల ప్రయాణాలు, కమ్యూనికేషన్ దాటి ఎఫెక్టివ్గా, 2వ స్థానం అంటే కమ్యూనికేషన్, 3వ స్థానం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, వాగ్దాటి పెరుగుతుంది. ప్రయాణాలు చేయాలని తపన కూడా పెరుగుతుంది. ఈ యొక్క కుజ దృష్టి ఏంటంటే చతుర్థం మీద ఉంది కాబట్టి 4 అంటే ఏంటి? వాహనము, ప్రాపర్టీ, మదర్, ఫ్యామిలీ హ్యాపీనెస్. సో కాబట్టి చతుర్థం మీద దృష్టి పెడుతున్నారు కుజుడు. అదేవిధంగా గురు చూస్తున్నారు, శని చూస్తున్నారు, కేతువు చూస్తున్నారు. అంటే 4వ స్థానం మీద కుజ, శని, కేతు, గురు గ్రహాల యొక్క దృష్టి ఉందండి. కాబట్టి ఏంటంటే ప్రాపర్టీ సంబంధమైన విషయాలందు ఇన్వాల్వ్ అవుతారు. ప్రాపర్టీ కొనుగోలు, అమ్మకాలపై కూడా దృష్టి పెడతారు. ఇక్కడ కేతు దృష్టి, కుజ దృష్టి ఉంది కాబట్టి ధరణిపుత్రుడు కుజుడు. సో కాబట్టి లిటిగేషన్స్ లేకుండా మీరు కనుక చూసుకోగలిగితే మాత్రం బాగుంటుంది. మీరు చేసేటువంటి వాహనాల ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేసినప్పుడు కూడా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అయితేనేమి, ఎవరి అధీనంలో ఉంది, ఏమిటి, క్లియర్గా ఉందా లేదా, సో ఇట్లాంటివి కొంచెం చెక్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ప్రాస్పరిటీ అయితే మాత్రం ఉంది. దాని మీద ఎక్కువగా ఫోకస్, 4 గ్రహాల యొక్క దృష్టి 4వ స్థానం మీద ఉంది కాబట్టి మదర్ హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. మరి ప్రేమ జీవితంలో కూడా కొన్ని ఎత్తుపిల్లాలు ఉంటాయి. సో కుజుడి మీద అష్టమ దృష్టి ఇవన్నీ ఉండటం చేత కొంచెం ఉంటుందండి. మరి వైవాహిక జీవితంలో ఏంటంటే ఎప్పుడు కూడా 7వ స్థానం అంటే లీగల్ బాండేజ్, మ్యారేజ్. అందులో ఎవరున్నారు? శని ఉన్నారు, వక్రీకరించిన శని ఉన్నారు. అష్టమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మీ రాశిలో ఉండి 7వ స్థానం చూస్తూ ఉంటారు కాబట్టి వివాహ వ్యవస్థలో మాట పట్టింపులు, గొడవలు ఇట్లాంటివి దారితీసే అవకాశం ఉందండి. ఒకవేళ కనుక మీ యొక్క దంపతుల యొక్క జాతకంలో 7వ స్థానం బలంగా ఉందనుకోండి, అలా కాని పక్షంలో ఏదైనా జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి, మీకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్యం ఏదైనా కలిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పాలి. పర్టికులర్గా ఏంటంటే 13 ఆగస్టు వరకు కుజుడు రవి నక్షత్రం మీద ఉంటాడు. సో స్ట్రాంగే. కాకపోతే 12వ స్థానాధిపతి నక్షత్రం మీద ఉంటారు కాబట్టి కొంచెం ఉంటుంది. తర్వాత ఏంటంటే సో నక్షత్రం మీద వచ్చినప్పుడు, హస్త నక్షత్రం మీద ఉన్నప్పుడు మంచి ఫలితం ఉంటుందండి. ముఖ్యంగా ఏంటంటే వాహనాలు విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన, స్పిరిచువల్ కూడా మీరు ఇంక్లినేషన్ పెరుగుతుందండి. ఎందుకనంటే గురు, శని 2 గ్రహాలు చూస్తున్నాయి, కేతు చూస్తున్నాడు. కాబట్టి ఏంటంటే ధర్మ కర్మ యోగం అంటాం. ధర్మ కర్మ, ధర్మానికి కారకుడు గురుడు, కర్మకు కారకుడు శని కాబట్టి మోక్ష కారకుడు కేతు కాబట్టి సో ఆ యోగం కూడా ఉంది కాబట్టి ఆధ్యాత్మిక సాధన కూడా బాగా ఉంటుంది. ఏది ఏమైనా కుజుడు ఎనర్జీకి కారకుడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సో మీరు ప్రాపర్గా ఎనర్జీని ఖర్చు పెట్టుకోవాలి, అలైన్ చేసుకోండి. బుధుడింట ఉన్నాడు, బుధుడు ప్లానింగ్ చేసుకొని కనుక మీరు వర్క్స్ చేసుకుంటూ ఉంటే మీరు గురికి గురి కాకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఏది ఏమైనా మీ యొక్క రాశిలో అష్టమాధిపతి కుజుడు ఉండటంతో పాటుగా శని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి మీ ఆరోగ్యం మీద కూడా కాస్త ఫోకస్ చేయండి. సో కాబట్టి నడక, ప్రాణాయామం, ధ్యానం కావచ్చు, ఏదైనా తేలికపాటి వ్యాయామం చేసుకోవడం, టైమ్లీ స్లీప్ అనేది అవసరం అండి. వేన్లో కేతు ఉన్నాడు, 12వ స్థానంలో నిద్ర, రిలాక్సేషన్. కేతు ఉన్నాడు, రాశిలో కుజుడు ఉన్నాడు. సో ఆరోగ్య విషయంగా చూస్తే ఏంటంటే ఈ పొట్టకు సంబంధించి అసిడిటీ కావచ్చు, ఇండైజెషన్ ఇట్లాంటివి కొంత తలెత్తే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ రకంగా మీరు కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది. పర్టికులర్గా ఏంటంటే మీకు భూలాభము ఇవన్నీ కూడాను 13 ఆగస్టు నుండి 3 సెప్టెంబర్ మధ్యలో ఎక్కువగా పాజిటివ్గా ఉంటుందండి. సో దానికంటే ముందు, దానికంటే తర్వాత కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా బాగుంటుందని చెప్పవచ్చు. సో మీకు కనుక ఇంకా రెమెడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే కుజుడు అష్టమాధిపతి, మారకాధిపతి అయ్యి మీకు రాశిలో ఉన్నారు కాబట్టి కుజుడికి సంబంధించిన ధాన్యము, కందులు మంగళవారం రోజున కిలోంబావు కందులు రెడ్ కలర్ క్లాత్లో దానం ఇవ్వటం, దాన మంత్రంతో బ్రాహ్మణుడికి ఇవ్వటం కావచ్చు. సో సిబ్లింగ్స్ ఏదైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయ సహకారాలు అందించడం కావచ్చు. బాగా నానబెట్టిన కందులు కాస్త బెల్లం పౌడర్ కలిపి కూడా ఆవుకు తినిపించవచ్చు. ఈవెన్ మీరు ఆవులకి క్యారెట్ కూడా తినిపించవచ్చు. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ ద్వారా కూడా కొంత నెగిటివ్ ఎనర్జీని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు పాజిటివ్గా. మీకు కనుక కన్యా రాశి గురించి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు పుట్టుక నుండి మరణం వరకు కన్యా రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగిందని ఒక వీడియో కూడా చేశామండి. సో మంచి అద్భుతమైన విషయాలు అందులో పొందుపరచడం జరిగింది.
ఆల్రెడీ రిలీజ్ చేశాము. సో ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.